ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ టేస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దామా. ఓకే అండి, మరి ఊరించి వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? గీత. ఓ మన ఇద్దరం సేమ్ పించా. గ్రీన్ గ్రీన్, ఇది కూడా మ్యాచింగ్. సో అనుకోకుండా ఎక్కడి నుంచి వస్తున్నారు గీత గారు? మీరు గౌతమ్ నగర్. ఓకే. హాయ్ అండి, మీ పేరేంటి? మంజుల. మంజుల గారు, మీరు ఎక్కడి నుంచి? చైతన్యపురి దిల్సుఖ్ నగర్. మీ ఇద్దరు పరిచయం ఉందా? ఆడపడచండి, వదిన. ఓ ఆడపడుచు వదిన అంటే ఆడపడచా వదిన? ఈవిడ మీకు ఆడపడచా? ఓకే, అలా ఫిక్స్ అవుదాం. సో ఇద్దరు రెడీ మరి వంటలు చేయడానికి? సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. తెలుసు కదా, సో దీంట్లో నేను ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తానో దాన్ని బేస్ చేసుకుని మీ ఇద్దరు కూడా చక్కగా టేస్టీగా వంటలు చేయాలన్నమాట. ఓకే, సో మరి ఇవాళ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే చిలకడ దుంపలా. చక్కగా చిలకడ దుంపలు ఉడికించుకొని తింటే చాలా బాగుంటాయి కదా. కొంచెం బెల్లం వేసి అలా ఉడికిస్తూ ఉంటారు. హెల్త్ కూడా మంచిది, ఫైబర్ ఉంటుంది బోల్డ్ అంతా. యా, సో స్వీట్స్ చేస్తూ ఉంటారు, కొంచెం హల్వాల్ లాగా. పులుసులు మనం మర్చిపోయాం, అసలు చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇవి వేసి చేస్తే. సో అంటే తక్కువ రెసిపీస్ ఉన్నా కూడా ఏవైనా టేస్టీగా చేసుకోవచ్చు, హెల్దీగా చేసుకోవచ్చు చిలకడ దుంపలతో బేసిక్ గా. సో మీ ఇద్దరు కూడా చక్కగా ఆలోచించండి. చిలకడ దుంపలతో మీకు బాగా నచ్చిన, మీకు ఇష్టమైన, లేదా ఇప్పుడు ఏమన్నా వెరైటీగా ట్రై చేద్దామన్నా కూడా చేయొచ్చు, మీ చాయిస్. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. మీకు ఫస్ట్ ఎవరికి రెసిపీ తడితే నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో ఆలోచించండి ఇద్దరు కూడా. చిలకడ దుంపలతో కొంచెం టేస్టీగా ఏం చేయొచ్చు, పులుసుల్లోనే రకరకాల ఫ్లేవర్స్తో చేయొచ్చు, స్వీట్స్లో కూడా ఏదో ఒకటి అలా కాంబినేషన్స్ చేయొచ్చు. ఇంకేం చేయొచ్చు పులుసుల్లో అంటే ఇప్పుడు గోంగూర తోటి కూడా యాడ్ చేసి చిలకడ దుంపలు కలిపి చేయొచ్చండి. చేయొచ్చా? అవునండి, గోంగూర చిలకడ దుంప. అవునండి. ఓల్డ్ రెసిపీ మమ్మల్ని చేసే టైంలో మానేసాము. ఐరన్ కూడా ఉంటుంది గోంగూరలో, అది బాగుంటుంది. ఇప్పుడు గబుక్క నేను చిలకడ దుంపలు లేగానే మీకు మీ అమ్మమ్మ గారి వంట గుర్తొచ్చేసింది కదండి. అవన్నీ కొంచెం ఈ మధ్యలో మానేసాం కదా, అంతా ఆఫీస్ లో బిజీ అయిపోయాం లైఫ్. ఇప్పుడు మళ్ళీ కొంచెం మీరు అడగంగానే మళ్ళీ ఒకసారి గుర్తొచ్చిందా రెసిపీ. సూపర్. సో అంటే ఇప్పుడు మీరు పులుసు చేస్తారా? పులుసు అంటే పులుసు కూర లాగండి. పులుసు కూర అవుతుంది, కొంచెం గ్రేవీ ప్లస్ ఇట్లా రైస్ లోకి చాలా బాగుంటుంది. ఓకే, సో అయితే ఫస్ట్ మంజుల గారితో వంట చేయించేద్దామండి. ఓకే అండి, మరి చిలకడ దుంప గోంగూర పులుసు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిలకడ దుంప గోంగూర పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప ముక్కలు 1 కప్పు, గోంగూర 2 కప్పులు, బియ్యం 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, నానబెట్టిన శనగపప్పు కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మంజుల గారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? ఫస్ట్ ఇప్పుడు ఒక బౌల్ లో ఫస్ట్ శనగపప్పు, ఆనియన్, పచ్చిమిర్చి కొంచెంసేపు ఉడికించాలి. వాటర్ లో వేసి ఉడికించిన తర్వాత గోంగూర వేసి 5 మినిట్స్ ఉడకబెట్టాలండి. సో ఫస్ట్ ఇవి ఉల్లిపాయలు అవి ఉడికించుదామా? అవునండి. ఓకే, వాటర్ వేయాలా దీంట్లో? కొంచెం వాటర్ వేసి ఫస్ట్ నానబెట్టిన శనగపప్పు ఒక 10 మినిట్స్ ముందర నానబెట్టుకోవాలండి. ఇది తొందరగా అవుతుంది మనకి. ఓకే, లేకపోతే బాయిలింగ్ టైం చాలా ఎక్కువ పట్టేస్తుంది. యా, సో శనగపప్పు కొంచెం ఒక 1 మినిట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేయాలండి. ఓకే, పచ్చి ఆనియన్స్ ని. సో ఇవన్నీ కూడా మనం ఫస్ట్ నీళ్ళలో ఉడికించుకోవాలి. నీళ్ళలోనే బాయిల్ చేయాలండి. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలండి, వెల్లుల్లిపాయలు కూడా దీంట్లోనే పచ్చి వెల్లుల్లిపాయలు వేసేయచ్చండి. సో వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. గోంగూర వేసేయాలండి. ఓకే, ఓకేనా? ఓకే అండి, మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి సాల్ట్ అదేం అక్కర్లేదా? ఇప్పుడు తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేద్దాం దీంట్లో. కొంచెం మనకి తొందరగా బాయిల్ అయిపోతుంది. ఓకే, గోంగూర కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి. అవునవును, మూత పెట్టేనా? పెట్టేద్దాం. ఇది అట్టు పెట్టేసుకుందాం. మనం దీంట్లో ఒక పేస్ట్ కావాల్సి వస్తుందండి, అది రెడీ చేసుకుందాం. అంటే దానికి ముందే ఏమైనా ఫ్రై చేయాలా? లైట్ అంటే మనం తిరుమత లాగానే ఉంటుంది. పేస్ట్ జస్ట్ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే ఓకే, ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. సో జస్ట్ పోపుకి సరిపడా. పోపుకి సరిపడా
అంటే మనకి పేస్ట్ లాగా ఫ్లేవర్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవడానికి ఫస్ట్ అది కొంచెం పోపులో వేయించుకోవాలి. ఓకే ఓకే. కాస్త మెంతులు పడతాయండి. గోంగూర ఉంది కాబట్టి కొంచెం మెంతులు ఉంటే బాగుంటుంది కదా. కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఎండుమిర్చి ఒక కొన్ని వేసుకోవాలండి. ఆల్రెడీ మనం దాంట్లో పచ్చిమిర్చి వేసాము. దాని టేస్ట్ వేరు. ఇది కొంచెం ఎండుమిర్చి గోంగూర కాబట్టి కొంచెం ఎండుమిర్చి కూడా పడుతుంది. ఆ పులుపుకి కొంచెం కారం తగులుతుంది, బాగుంటుంది. కారము దీనికి గోంగూర ఉన్నప్పుడు బాగానే తగిలిస్తూ ఉంటే బాగుంటుంది. అంటే టేస్ట్ బాగుంటుందండి. ఒక 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ బియ్యం వేయాలండి. బియ్యం మనకి ఇమీడియట్ గా బియ్యం పిండి లేకపోయినా 1 స్పూన్ 1/2 స్పూన్ బియ్యం వేసేసి కలిపేసి దీంట్లో ఫ్రై చేసేసుకున్నా బాగుంటుందండి. చిక్కదనం దీంతో వచ్చేస్తుంది మనకి. ఓకే ఓకే, ఇదేదో బాగుంది ఐడియా. సో ఇది మొత్తానికి మీ అమ్మమ్మ గారు వంట మంజుల గారు? అవునండి. దీంట్లో ఒక కొంచెం ఇంగు వేసేయాలి. ఓకే, ఇంగు కూడా కొంచెం పడుతుంది గోంగూర కాబట్టి. సో ఇది సరిపోతుందా? ఇది ఆఫ్ చేసేద్దామా? ఈ చిలుగడ దుంపలు దాంట్లో వేసేసి కొంచెం బాయిల్ చేయాలి. మళ్ళీ ఉడికించింది చిలుగడ ఉడికించింది ఈ పేస్ట్ కూడా వేయాలా? ఆ పులుపుదనం కొంచెం పట్టాలి కదా. ఓకే ఓకే. ఒక 1/2 స్పూన్ కొంచెం చిలుగడ దుంపలు కొంచెం తీపిగా ఉంటాయి కదా మేడం, అది కొంచెం సాల్ట్ వేస్తే బాగుంటుంది. అది బాయిల్ అవుతుంది. దీంట్లో మళ్ళీ కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. ఓకే, దీంట్లో కొంచెం వాటర్ ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేయాలా? కొంచెం చల్లారిద్దాం. ఆ మిక్సీ జార్లోకి తీసి పెడదాము, ఫస్ట్ చల్లారిపోతుంది. మెంతులు ఇంగు అన్ని కొంచెం ఎక్కువ వేసేసరికి ఆ పోప్ స్మెల్ చాలా బాగా వస్తుంది. అదే మెయిన్ టేస్ట్ అనుకుంటా కదా మనకి. సో ఈ పేస్ట్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటా ఈ పులుసు కూరకి. మొత్తం డిష్ కే ఇది ఇంపార్టెంట్. యా, దీంట్లో కొంచెం పసుపు వేద్దాం. ఓకే, దీన్ని కొంచెం గ్రైండ్ చేసేద్దాం. వాటర్ కావాలి, కొంచెం వాటర్ ఇస్తాం. పడుతుందా? కొంచెం చాలా. ఓకేనా? సరిపోతుందా? ఇలాగా కొంచెం వాటర్ తీసుకొని దీంట్లో మిక్స్ చేద్దాం. బౌల్లోకి తీసి మిక్స్ చేద్దామా, మిక్సీలో కలిపేద్దామా? పర్లేదా? పర్లేదు. ఈ పేస్ట్ మాత్రం మంచి స్మెల్ వస్తుంది. సో మంజుల గారు మీరేంటి వర్కింగ్ అండి? ఎర్లియర్ బ్యాంక్ లో జాబ్ చేసేదాన్ని మేడం, మాన్సా బ్యాంక్ లో సీనియర్ ఆఫీసర్ గా. బాబు కోసం జాబ్ మానేసారా? తప్పదు కదండి, సాక్రిఫైస్ చేయాల్సిన పిల్లల్ని పైకి తేవాలంటే. ఏం చదువుతున్నాడు? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి, రాశాడు మొన్న. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కి వచ్చాడండి. సెకండ్ ఇయర్ కి వచ్చాడు. మా బాబుకి మీరంటే చాలా ఇష్టం మేడం. చిన్న ఎప్పుడు ప్రోగ్రామ్ వచ్చినా హాలిడే ఉండగానే 12 కాగానే టీవీ పెట్టేస్తున్నారు. ఏం పేరు మీ బాబు పేరు? హేమంత్ అండి. హేమంత్. ఓ నైస్ నైస్. సో ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడా? అవునండి. హాయ్ హేమంత్. నేనే చెప్పేసాను, నాకు ఇష్టం అన్నారు కదా. చాలా థ్యాంక్స్. ఒకటేనా బాబు మీకు? చాలా టాల్ ఉంటాడు. ఆల్మోస్ట్ 6'4" నౌ. 6'4" ఉంటాడండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మా హస్బెండ్ 6'2" ఉంటారు. ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ 6'4". ఇంక పెరగొద్దు హేమంత్, ఇంక పెరగొద్దు. సో ఈ పేస్ట్ ఇందులో వేసేసారు. ఓకే, కొంచెం ఇప్పుడు వాటర్ ఏమైనా యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ వేద్దాం మేడం. మీరు నన్ను మేడం మేడం అనకండి, ఈవిడ పిలిచినట్టు నన్ను కూడా గీత అని పిలవండి. ఇద్దరం పలుకుతాం. నాకు తెలిసిన వాళ్ళందరికీ హాయ్ చెప్పండి మేడం. తప్పకుండా. సో మీ పేరెంట్స్ కి, ఇన్లాస్ కి, మీ ఎక్స్ బ్యాంక్ కొలీగ్స్ కి, ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళకి, ఫ్రెండ్స్ కి, అందరికి కూడా నా తరపు నుంచి హాయ్. మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి అందరికి. చాలా ఏళ్ళు అయిపోయింది. బాగున్నారు చక్కగా. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు మంజుల గారు? ఎర్లియర్ హిందూ న్యూస్ పేపర్ లో చేసేవాళ్ళండి. రైట్ నౌ ఆయన జస్ట్ బిజినెస్ లాగా టాటా ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు అందరితో. ఓకే ఓకే. విఆర్ఎస్ తీసుకున్నారు మొన్న. ఓ నైస్ నైస్. ఏం పేరు ఆయన పేరు? ఎస్వి సురేష్ అండి. సో చూద్దామండి. వావ్, అయిపోయిందండి. కొంచెం ఇట్లా ఆయిల్ బయటకు వచ్చినట్టు తెలిస్తే అది మీకు బాయిల్ అయిపోయినట్టే. యా నైస్, బాగుంది వెరైటీగా. ఇంతే. ఇంతేనా? డిష్ అవుట్.
ఏమన్నా ఈ పులుసు కూర చక్కగా అలా వేడి వేడి అన్నంలో కొంచెం అలా నెయ్యి వేసుకొని తింటే భలే బాగుంటాయి. ఇది ఇవాళ కన్నా రేపు చాలా బాగుంటుంది. అవునా? చిలకడ దుంపలు అంతా పులుపు బాగా దాంట్లో స్వీట్నెస్ కూడా తగ్గిపోయి చాలా పుల్లగా చాలా బాగుంటుంది. ఓ సో మంజుల గారు అయిపోయినట్టేనా? అయిపోయిందండి. వెరీ గుడ్. ఏమన్నా వేస్తారా దాంట్లో? కొత్తిమీర ఏం వెతుకుతున్నారు? ఏం అక్కర్లేదండి. ఏం అక్కర్లేదా? స్కిట్ గ్రీన్ చిల్లీ. చిలకడ దుంప గోంగూర పులుసు కూర రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి చిలకడ దుంప గోంగూర పులుసు కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిలకడ దుంప గోంగూర పులుసు కూర తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి మెంతులు, ఎండుమిరపకాయలు, ఆవాలు, బియ్యం, ఇంగువ, పసుపు వేసి వేయించి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, గోంగూర, కొద్దిగా నూనె వేసి ఉడకనివ్వాలి. దీనిలో ఉడికించిన చిలకడ దుంప ముక్కలు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి దగ్గర పడినివ్వాలి. అంతే, చిలకడ దుంప గోంగూర పులుసు కూర రెడీ.